వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్ యార్డు దగ్గర రోడ్డుకు అడ్డంగా ఉన్న డబ్బాల తొలగింపు ఉద్రిక్తత సృష్టించింది. డబ్బాలు తొలగించొద్దని మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు వాటి యజమానులు. వారికి మద్దతు తెలిపారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. నక్షా ప్రకారం మార్కెట్కు గేటు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు నేతలు. డబ్బాల తొలగింపుపై రేపు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్నారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. కమిషనర్ వచ్చినాక మాట్లాడినాక నిర్ణయం తీసుకున్నాక రోడ్డు మీద ఉండే సరే కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత మున్సిపల్ కమిషనర్ చైర్మన్ కలిసి లోపలికి మార్చిండ్రు. ఇక్కడ రోడ్డు మీద అంత ఉండే సరే రోడ్డు మీద ఉన్న షాప్స్కి అంతా డెవలప్ అవుతుంది సరే డిస్టర్బెన్స్ అవుతుందని లోపలికి మార్చిండ్రు. ఇందులో భాగంగా దానికి రోడ్డు లేదని చెప్పి రోడ్డు సరైన ప్లేస్ నిర్ణయించకుండా ఎక్కడో దగ్గర ఎవరు అనామకులు ఉన్నారు ఏదో ఉన్నది వీక్ ఎవరేమన్నారు అనే విధంగా 2 డబ్బాలు వీకి వాళ్ళ సామాన్లు తీసి దౌర్జన్యంగా వాళ్ళకు నోటీస్ లేదు, ఒక ఇన్ఫర్మేషన్ లేదు, ఏది లేదు, లేకుండా డబ్బాలు వీకాలి. దానికి తోడు పోలీసులను తీసుకొని వచ్చి ఎస్ఐ గారు ఉన్నారు, ఈయనే ఉన్నారు. మేమేమంటున్నాం, మేము అనేది గౌరవ కౌన్సిల్ సభ్యులుగా మేము కూడా పరిగి మున్సిపల్ కొత్తగా ఎన్నికైన కౌన్సిల్ సభ్యులం. నా పేరు శ్రీనివాస్. మేమేమంటున్నాము, ఒక రోజు మీటింగ్ పెట్టి కౌన్సిల్లో తీర్మానం చేసి మార్కెట్ ఎట్లుండాలి, రోడ్ ఎట్లుండాలి, పరిగి ఉన్న పెద్ద మనుషులు అందరినీ పిలిచి ఒక్కరు మేమని కాదు కౌన్సిల్ సభ్యులమని కాదు పరిగిలో ఉన్న పెద్ద మనుషులు ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, అందరినీ పిలిచి రోడ్ ఎట్లుండాలి, మార్కెట్ ఎట్లుండాలి కూర్చొని నిర్ణయిద్దామని చెప్పి మేము అంటున్నాం. అందుకే ఒక రోజు టైం ఏమని అంటున్నాం. వినకుండా మున్సిపల్ సిబ్బందితో కమిషనర్ లేడు, ఒక ఎంప్లాయీ లేడు, ఎవరు లేరు. లేబర్ను పంపించి డబ్బాలు వీక్పిస్తుండ్రు, వాళ్ళ సామాన్లన్నీ రోడ్డు మీద పడేసిండ్రు. కనీసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంటే ఇస్తే వాళ్ళ సామాన్లన్నా తీసుకొని మేము అంటున్న విషయం ఏంటి, సరే ఎవరైనా సరే పేదవారు వాళ్ళు ఇవన్నీ డబ్బాలు కూడా ఇల్లీగలే, వద్దని అంటలే. ప్రతి డబ్బా ఇప్పుడు ఈ డబ్బు ఉంది, ఆ డబ్బా కూడా వేరే ప్లేస్లో వాళ్ళకి ఏదైనా జీవనాధారానికి సంబంధించిన ప్లేస్ ఏదైనా చూపించి వాళ్ళకి ఏదైనా న్యాయం చేసి మనం ఈ డబ్బాలు తీద్దాం, వాళ్ళకి చెప్పి తీద్దామని మేము అంటున్నాం. వినకుండా పదే డబ్బాలు వీకేసాం, అది వీకేసాం అనకు మేము ఎంత చెప్తున్నా కూడా డబ్బాలు వీకేసిండ్రు. అందుకే మేము న్యాయం చేయాలని కోరుతున్నాం. చైర్మన్ రాలేదు, కమిషనర్ రాలేదు, మార్కెట్ చైర్మన్ రాలేదు, ఎవరు రాలేదు. అన్ని ఇష్టానుసారంగా పనులు జరుగుతున్నాయి. చెప్తే ఇంటలేరు. మా గవర్నమెంట్ ఉంది, మేము చెప్పింది వేదమన్నట్టుగా పరిగి నడుస్తున్నది. దీనికి అందరూ పరిగి ప్రజలంతా కళ్ళు తెరిచి అందరు పెద్ద మనుషులు పొద్దుగాల మున్సిపల్కి వచ్చి మార్కెట్ ఏడుండాలి, మార్కెట్ ఎట్లుండాలి, మార్కెట్కు ప్లేస్ ఏడుండాలి, ఎట్లాగెళ్ళి పోవాలి అని చెప్పి ప్రతి సమస్య మీద మేము ప్రతి ఒక్క పెద్ద మనిషికి పరిగిలో ఉన్న ప్రతి సీనియర్ సిటిజన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం.